అక్రమ వలసదారుల విషయంలో బ్రిటన్ కూడా అమెరికా బాటలో వెళ్లడానికి సమాయత్తమవుతోంది. యూకేలో అక్రమ వలసదారులకు అడ్డుకట్ట వేయడానికి తాను కూడా ట్రంప్ దారిని ఎంచుకుంటానని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. బ్రిటన్ కు వచ్చే అక్రమ వలసలు విపరీతంగా పెరిగిపోయాయని, త్వరలోనే అక్రమ వలసదారులకు ముగింపు పలుకుతామని ఆయన పేర్కొన్నారు. చాలా మంది యూకేకు తాత్కాలిక వీసాల ద్వారా వచ్చి గడువు తీరిన తర్వాత కూడా అక్రమంగా నివాసం ఉంటూ ఉద్యోగాలు చేస్తున్నారని అన్నారు. త్వరలోనే వీరందరినీ డిపోర్టేషన్ ద్వారా వీరందరినీ తిరిగి వెనక్కి పంపించేస్తామని స్పష్టం చేశారు. దీనికి ముందు బ్రిటన్లో అక్రమంగా నివాసం ఉంటున్న 600 మందికి పైగా వలసదారులను అరెస్ట్ చేశారు. గత నెలలో బ్రిటన్ ఇమిగ్రేషన్ అధికారులు 100 మంది అక్రమ వలస కార్మికులను అరెస్ట్ చేశారు. వీరంతా బార్లు, రెస్టారెంట్లు, కార్ వాషింగ్ సెంటర్లు, స్టోర్స్ లో పనులు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వివిధ దేశాలకు చెందిన వారిని డిపోర్టేషన్ పేరుతో వెనక్కి తిప్పి పంపుతున్నారు. ఇందులో భాగంగా వివిధ దేశాలకు చెందిన అక్రమ వలసదారులను వెనక్కి పంపుతుండగా పలు దేశాలు డిపోర్టేషన్ ను స్వాగతించగా మరికొన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా యూకే కూడా అక్రమ వలసదారుల విషయంలో డిపోర్టేషన్ తప్పదని ప్రకటించడంతో బ్రిటన్లో నివాసం ఉంటున్న లక్షలాది మంది విదేశీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇక అక్రమ వలసదారులను అడ్డుకునే దేశ రక్షణ శరణార్థులకు సంబంధించిన బిల్లుపై త్వరలోనే బ్రిటన్ పార్లమెంట్లో చర్చ జరగనుంది. అయితే మరిన్ని దేశాలు అమెరికా, బ్రిటన్ బాట పట్టనున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశాయి.